పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ పోలీస్ కోటలా మారిపోయింది. డాక్టర్పై హత్యాచారం కేసులో ముఖ్యమంత్రి మమత రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. ఆందోళనకారులు రాకుండా సెక్రటేరియట్కు వెళ్లే రోడ్లను మూసివేశారు. 6,000 మంది పోలీసులను మోహరించారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు. కోల్కతా పోలీసులతో పాటు హెవీ రేడియో ఫ్లయింగ్ స్క్వాడ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీములను మోహరించారు. వాటర్ క్యానన్లను సిద్ధం చేశారు. ఉన్నతాధికారులకు కీలక ప్రాంతాల్లో భద్రతా బాధ్యతలు అప్పగించారు. నమన్నా అభియాన్ పేరుతో నిర్వహించే ఈ ఆందోళనలో ఎంతమంది పాల్గొంటారో వివరాలు ఇవ్వాలని నిర్వాహకులను పోలీసులు కోరారు. నిరసనకు నాయకత్వం వహించేది ఎవరో చెప్పాలని సూచించారు. అయితే నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఆందోళనకు అనుమతి నిరాకరించారు. అయితే ఈ నిరసనల్లో పోలీసులను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కాలేజీ స్క్వేర్, సత్రగంజి నుంచి 2 భారీ ర్యాలీలు ప్రారంభమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన అభయకు న్యాయం చేయాలని, నిందితుడికి మరణశిక్ష విధించాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ పోలీస్ కోటలా మారిపోయింది. డాక్టర్పై హత్యాచారం కేసులో ముఖ్యమంత్రి మమత రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. ఆందోళనకారులు రాకుండా సెక్రటేరియట్కు వెళ్లే రోడ్లను మూసివేశారు. 6,000 మంది పోలీసుల్ని మోహరించారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టారు. కోల్కతా పోలీసులతో పాటు హెవీ రేడియో ఫ్లయింగ్ స్క్వాడ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీములను మోహరించారు. వాటర్ క్యానన్లు సిద్ధం చేశారు. ఉన్నతాధికారులకు కీలక ప్రాంతాలలో భద్రత బాధ్యతలు అప్పగించారు. నమన్నా అభియాన్ పేరుతో నిర్వహించే ఈ ఆందోళనలో ఎంతమంది పాల్గొంటారో వివరాలు ఇవ్వాలని నిర్వాహకులను పోలీసులు కోరారు. నిరసనకు నాయకత్వం వహించేదెవరో చెప్పాలని సూచించారు. అయితే నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఆందోళనకు అనుమతి నిరాకరించారు. అయితే ఈ నిరసనల్లో పోలీసులను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కాలేజీ స్క్వేర్, సత్రాగంజి నుంచి 2 భారీ ర్యాలీలు ప్రారంభమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన అభయకు న్యాయం చేయాలని, నిందితుడికి మరణశిక్ష విధించాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.